హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ డైరెక్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో లులు మాల్ని చూసి లులు మాల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను హైదరాబాదులో కూకట్పల్లిలో ఉన్నటువంటి లులు మాల్ దగ్గర ఉన్నాను. లులు మాల్ని కూకట్పల్లిలో 2023 సెప్టెంబర్ 27న ఓపెనింగ్ చేశారు. ప్రస్తుతం లులు మాల్ ముందు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ క్రిస్మస్ స్ట్రీట్ అని ఒకటి పెట్టారు, చూడండి. ఇది లులు మాల్ యొక్క ఎంట్రీ. లులు మాల్ని హైపర్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు లులు మాల్ ప్రత్యేకత ఏంటి మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సండే రోజు మాత్రమే ఖాళీ సమయం ఉంది. ఆ సండే రోజు చెప్పులు కొందామని బయటికి వెళ్ళారు. సరే, ఆ తర్వాత సినిమా చూడాలనిపించింది. ఆ తర్వాత మళ్ళీ బిర్యానీ కూడా తినాలి అని అనిపించింది. ఆ తర్వాత హెయిర్ కటింగ్ చేయించుకోవాలనిపించింది. కానీ ఇవన్నీ జరగాలంటే అటు ఇటు తిరగాలి, వేరు ప్లేస్లోకి తిరిగి కొనాలి. కొంత సమయం కూడా వేస్ట్ అవుతుంది, అంటే చాలా సమయం వేస్ట్ అవుతుంది. అందుకే అన్నీ ఒకే బిల్డింగ్లో దొరికేలా అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది? టైం వేస్ట్ కాదు. మీరు సినిమా చూడగానే బయటికి వచ్చి చెప్పులు కొనవచ్చు. ఆ తర్వాత అదే బిల్డింగ్లో హెయిర్ కటింగ్ సెలూన్ ఉంటే అక్కడే హెయిర్ కటింగ్ కూడా చేయించుకోవచ్చు. అంటే ఇక్కడ సమయం చాలా సేఫ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొనే లులు మాల్ ఉద్భవించింది. అంటే ఒకే బిల్డింగ్లో మీకు కావలసిన ప్రతి వస్తువు దొరుకుతుంది. దీనినే హైపర్ మార్కెట్ అని కూడా అంటారు. హైపర్ అంటే ఎక్కువ, అంటే చాలా మొత్తంలో ఇక్కడ మీకు కావలసిన ప్రతిదీ దొరుకుతుంది కాబట్టే హైపర్ మార్కెట్ అని దీన్ని పిలుస్తారన్నమాట. లులు మాల్ ఒక ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్. మీరు ఏ పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళినా యూజీ అని ఇలా ఉంటుంది. యూజీ అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ అని కాదు, అప్పర్ గ్రౌండ్ అని. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి అన్నమాట. మీరు ఆ గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఉన్నాయో చూడాలి అనుకుంటే ఆ బోర్డు మీద చూసి అక్కడ ఏమేమి షాపులు ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. మీరు ప్రతి ఫ్లోర్కి వెళ్ళినప్పుడు దాన్నే చూడాలి మొదటగా. అక్కడ ఏమేమి ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది. ఈ షాప్లో మీకు నచ్చిన పర్ఫ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా అతను ప్రిపేర్ చేస్తాడు. లైవ్లో నేను చూశాను, చూడండి అతను ఎలా చేస్తున్నాడో. అక్కడే ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రిపేర్ చేసిన తర్వాత స్మెల్ చూడడానికి ఒక కాగితం మీద ఇలా పూసి ఇస్తాడు. మనం స్మెల్ చూడొచ్చు. విజన్ ఎక్స్ప్రెస్, ఇక్కడ మీకు నచ్చిన ఐ గ్లాసెస్ కొనొచ్చు. స్విస్ టైమ్ హౌస్, ఇక్కడ వాచెస్ కొనొచ్చు. లెట్స్ బీ హానెస్ట్, ఇక్కడ కొనే వాళ్ళకంటే తిరిగే వాళ్ళే ఎక్కువగా వస్తారు. అంటే చూడ్డానికి అన్నమాట. ఇది ఒక పర్యాటక ప్రదేశం లాగా ఉంటుందన్నమాట. ఫ్లోర్కి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక దగ్గర తినే వస్తువులు ఉంటాయి, ఇంకొక దగ్గర షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఇంకో దగ్గర స్టోర్స్, కిరాణా స్టోర్ ఉంటుంది. సో ఇంకో దగ్గర సినిమా హాల్స్ ఉంటాయి. ఇలా ప్రతిదీ ఉంటుందన్నమాట. ఇందులో మీరు ఒక షాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ షాప్లో నుంచి ఎగ్జిట్ కావాలంటే కౌంటర్ కాంచెల్లే ఎగ్జిట్ కావాలి. సో వేరే కాడ ఎగ్జిట్ ఉంటుందేమో అని చూడకూడదు. సో అలా నేను 2 times కన్ఫ్యూజ్ అయ్యాను అన్నమాట. సో మనం ఎగ్జిట్ ఉందని వేరే కాడ ఉంటుందేమో, ఇక్కడ కొన్న వాళ్ళే ఎగ్జిట్ అవుతారు ఇక్కడ నుంచి అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అక్కడ నుంచి ఎగ్జిట్ కావాలన్నమాట. నేను లులు మాల్ దగ్గరికి ఎలా వచ్చానంటే కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఆటో ఎక్కాను. సో 10 రూపీస్ ఛార్జ్ చేశారు. JNTU సెంటర్ దగ్గర దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళానన్నమాట. 1 కిలోమీటరే ఉంటుంది డిస్టెన్స్. ప్రస్తుతం మన ఇండియాలో ఈ లులు మాల్స్ 7 ఉన్నాయి. 1 కొచ్చిలో, 2 బెంగళూరు, లక్నో, కోయంబత్తూర్, త్రివేంద్రం, పలక్కాడ్ అండ్ హైదరాబాద్. ఈ ప్లేస్లలో లులు మాల్స్ ఉన్నాయి.
అసలు ఈ లులు మాల్లో తిరుగుతూ ఉంటే అసలు టైమే తెలియదు. నేను క్రిస్మస్ ముందు రోజు వచ్చాను, అంటే 24th వచ్చాను. ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ మ్యాజిక్ షోలు ప్రతిదీ జరుగుతున్నాయి అన్నమాట. మనం ఇప్పుడు క్రాక్స్లోకి వెళ్దాం. ఇక్కడున్న క్రాక్స్ ప్రైసెస్ ఎలా ఉంటాయంటే 2000, 3000, 4000 ఇలా ఉంటాయి. ఈ లులు మాల్ పేరు వినగానే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే లులు అంటే అర్థం ఏమిటి అని. సో నాకు కూడా వచ్చింది. యాక్చువల్గా అరబిక్ భాషలో లులు అంటే ముత్యం అనే అర్థం అంట. సెకండ్ ఫ్లోర్లో ఇవి ఉన్నాయి: లులు కనెక్ట్, పూమా, శాంసంగ్, నీమాన్స్, మొబైల్ కేర్, బాంబే డయింగ్, టాడ్లరీ, HP, బాటా, మినీ క్లబ్, ఫ్రాక్ వాలా, పార్టికో, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ రీఫ్రిజిరేటర్స్, వాటర్ క్లీనర్స్, ఎలక్ట్రిక్ స్టవ్స్, కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో అన్నీ తినేటివి ఉంటాయి. మీరు ఏం తినాలనుకున్నా ఈ థర్డ్ ఫ్లోర్కి వస్తే తినేయచ్చు. ఎవ్రీథింగ్ KFC కార్ నుండి మొదలు పెడితే మెక్డొనాల్డ్స్, ఎవ్రీథింగ్ చూడండి. ఇక్కడ KFC, పిజ్జా హట్, కాన్సాబ్, BBO, హాలిక్స్, చికింగ్, సబ్వే, అమృత్సరి ఎక్స్ప్రెస్, ఫలూడా నేషన్, ఇలా ఎవ్రీథింగ్. ఇక్కడి నుండి 4th ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. ఈ 4th ఫ్లోర్లో అన్ని సిమ్యులేటర్స్, గేమింగ్ సంబంధించిన సిమ్యులేటర్స్ ఉంటాయి. ఈ సిమ్యులేటర్స్ వాడడం వల్ల రియలిస్టిక్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది. ఇది నాకు బాగా నచ్చింది. ఇవి ఆడాలంటే కేవలం ఒక 120 రూపీస్ నుండి 300 మధ్యలోనే ఉన్నాయి. సో ఎవరైనా ఆడొచ్చు, చాలా తక్కువకే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక్కొక్కరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నేను చూపించాను. గేమ్స్ ఎలా ఆడుతున్నారో, ఆ సిమ్యులేటర్స్ వాడడం వల్ల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా చూపించాను. చూడండి. మీకు ఎప్పుడైనా రియల్ లైఫ్ బోర్ కొడితే ఇంకో ఇలా వచ్చి ఇలా సిమ్యులేటర్స్ గేమ్స్ లేదా ఆ సిమ్యులేటర్స్లో ఒక రియలిస్టిక్ ఫీలింగ్ని పొందండి. చాలా బాగుంటుంది. వీడు చూడండి రియల్గా బైక్ తోలినట్టే ఫీల్ అవుతున్నాడు. సో ఒకవేళ కింద పడితే చా అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో అలానే ఉంటుంది చూడండి అక్కడ రియాక్షన్. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it. ఇంకో వీళ్ళు చూడండి, వీళ్ళైతే ఇంక ఏ లోకంలో ఉన్నారో ఏమో, అలా ఉంటుంది ఆ సిమ్యులేటర్ ఎఫెక్ట్ అనేది. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and ఇక్కడ నుంచి బుక్ స్టోర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా వాల్యుబుల్ బుక్స్ దొరుకుతాయి. మీకు ఏ బుక్ కావాలన్నా ఇక్కడ మ్యాక్సిమం దొరుకుతాయి. సో చూడండి, మనకి కొందరు యూట్యూబ్లో ఈ బుక్ చదవండి అని సజెస్ట్ చేస్తారు కదా, ఆ బుక్స్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడ దొరుకుతాయి. 48 Laws of Power, థింక్ లైక్ ఏ మాంక్, ఎవ్రీథింగ్ చూడండి. మెస్సీ. ఫైనల్గా పార్కింగ్ ఏరియా. ప్రతి బేస్మెంట్కి పార్కింగ్ ఏరియా అనేది చాలా విశాలంగా ఉంది. ఈరోజు లులు మాల్కి క్రిస్మస్ తాత వచ్చాడు. అందరితో కలిసి సెల్ఫీ దిగుతున్నాడు. అక్కడ కనిపించేది అతనే, క్రిస్మస్ తాత. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో గురించి మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి.